అందరూ బాగున్నారండి. ఆ ఏడుకొండలవాడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా ఆరోగ్యాలతో ఉంచాలని ఆ శ్రీనివాసుని నేనైతే కోరుకుంటున్నానండి. అలాగే మీకు ఆయన కళ్యాణ మండప మహోత్సవం అయితే మీకు చూపిద్దామని చాలా ఇష్టంగా చూపిస్తున్నానండి. చూడండి ఒకసారి. పచ్చి పువ్వులతో అలంకరించారండి. చాలా బాగా అలంకరించారు. శ్రీదేవి భూదేవిని పక్కన పెట్టినట్టుగా అలంకరించారండి. అంత అలంకరణ మనం చూడాలంటే కన్నుల పండగ అయి ఉండాలండి. ఇక్కడ జనాలు చూసారండి. రాత్రులు అయినా కూడా ఆయన కళ్యాణం చూడటానికి ఎంతోమంది వేల జనాలు అయితే అక్కడికి వాడపల్లి పుణ్యక్షేత్రం అయితే వచ్చారండి. చాలా మహిమగల ఏడుకొండలవాడండి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. 7 శనివారాలు చేసుకుని వాళ్ళు 7 శనివారాలు చేసుకోవచ్చు. 7 మంగళవారాలు చేసుకుని 7 మంగళవారాలు చేసుకోవచ్చండి. మీకు ఏది ఎలా అనుకూలంగా ఉంటే అలా అనుకూలంగా చేసుకోవచ్చండి. ఆయన కళ్యాణం చూడటానికి ఎంతోమంది వేల జనాలు ఆ నైట్ వచ్చారండి. ఎంత బాగుందంటే చూడండి. వేద మంత్రాల మధ్యన ఆయన కళ్యాణ మండపం దగ్గర ఆయనకి వేద మంత్రాలు చదువుతూ గురువులు ఎంతోమందో అక్కడికి వచ్చి చాలా మహోత్సవంగా ఆయన పెళ్ళి అయితే జరిపించారండి. కళ్యాణం అయితే జరిపించారు. ఎంత బాగుందో అండి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగుంది. మీరు చూడాలనుకుంటే కనుక చూడండి. అసలు నేను మీకు దివ్య సంకల్పం చూపించడం కోసమేనండి ఈ వీడియో అయితే పెట్టాను. నేను చూడడం వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ కళ్యాణం అంతారండి మనం బండ్లు కారులో పెట్టుకుంటాం కదా, ఆ ప్రదేశంలో అయితే చేశారండి. చూసారు కదండి. ఆ శ్రీనివాసుని ఊరేగిస్తున్నారండి రథం మీద. ఎంత బాగా ఈ రథం అయితే అలంకరణ ఎంత బాగుందండి. చూసారు కదా, ఈ వేల మంది జనాలు పాల్గొన్నారండి. వెనకాల నడిచేవాళ్ళు అయితే ఎదర నడిపేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారండి. ఆయన రథాలను నడపడానికి పుణ్యం ఉండాలండి. వేషాలు వేసుకొని చాలామంది ఎన్నో రకాలుగా వేషాలు వేసుకుని వచ్చారండి. వీధుల్లో బండ్ల మీద ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచేనండి ఆయన దర్శనం చేసుకోవటానికి, ఆయన కళ్యాణం చూడటానికి, తిలకించటానికండి 2 కళ్ళు చాలవండి. ప్రజలందరూ ఎలాగా జనాలు మోసుకొని వస్తున్నారో చూసారండి. ఆ శ్రీనివాస్ కళ్యాణం ఎంత కన్నుల పండుగ చూడవలసిన ఈ కళ్యాణాన్ని ఒక్కసారి అయితే తిలకిస్తారని మీ అందరికీ నేను చూపిస్తున్నానండి. చూశారు కదా ఎంత బాగా చేస్తున్నారు. అసలు మనకు 2 కళ్ళు చాలవండి. ఆయన కళ్యాణంలోని ఇలాగ కళ్యాణ పాట అయితే పాడతారు కదండి. చూశారు కదా, మాంగళ్య ధారణం, ముత్యాల హారాలు మరి ఎంత బాగా చేశారనండి. అసలు చూడటానికైతే నాకైతే మనసు చాలా తృప్తిగా అనిపించిందండి. ఆయన కళ్యాణం జరిగిన తర్వాత హారతి ఇస్తారండి. ఇదే తొలి హారతి అంటారు. ఈ కళ్యాణం తర్వాత హారతి అండి ఇది. ఈ హారతి తీసుకుంటే మనకు 2 కళ్ళు సరిపోవండి. మీరు కళ్ళలోకి అద్దుకోండి. అలాగే లోపట గర్భగుడిలోనండి అన్నీ కూడా పళ్ళతోటే డెకరేషన్ అయితే చేశారండి. చాలా బాగుంది. అంతా చూపెట్టడం కుదరక నేను కొంత మాత్రమే చూపిస్తున్నానండి. నైట్ టైం వెళ్ళే వాళ్ళకి దారి అంతా వెలుగులతోటి వెంకటేశ్వర స్వామి దీవెనలతోటి ఎంత బాగా అలంకరించారు చూసారండి. వంతెన దగ్గర నుంచి అండి, వాడపల్లి వంతెన ఉంటుంది కదండి, వంతెన దగ్గర నుంచి అండి ఇదంతాని వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి వెలుతురుగానే చాలా బాగుందండి. పచ్చని పంట పొలాల మధ్యలోంచి ఆ వినాయకుడు దర్శనం చేసుకుంటూ ఎదురెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వెంకటేశ్వర.